ఉప్పు నిప్పు కలుస్తాయా? ఒకవేళ కలిసినా చిటపటలే తప్ప ప్రశాంతత ఉంటుందా? సేమ్ టు సేమ్ అలాంటి వ్యవహార శైలి కలిగిన ఇద్దరు నేతలు ఇప్పుడు ఏపీ అధికార కూటమిలో ఉన్నారు. దీంతో రాబోయే కీలక ఎన్నికల్లో వారు కలిసి పనిచేస్తారా లేదా అనే అనుమానాలు కలుగుతున్నాయి. రెండు వర్గాలు ఇప్పుడు అదే విషయంపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఇంతకీ ఎవరా నాయకులు, ఏంటా చిటపటలు? అటు ఆలపాటి, ఇటు ధూళిపాళ్ల. పాత గొడవలు పక్కన పెడతారా? ఎమ్మెల్సీ ఎన్నికల్లో కలిసి పనిచేస్తారా? నరేంద్ర ఇలాకాను టచ్ చేయని రాజా. త్వరలో జరగబోయే గుంటూరు జిల్లా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్ని ప్రధాన పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎలాగైనా గెలిచి తీరాలనే కసితో వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అధికార ఎన్డీఏ కూటమిలో ఇప్పుడో కొత్త చర్చ తెరమీదకొచ్చింది. కూటమి అభ్యర్థిగా బరిలో నిలిచిన ఆలపాటి రాజాకు అదే కూటమికి చెందిన ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకు మధ్య పొసుగుతుందా అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. జిల్లా రాజకీయాల్లో టీడీపీ తరపున వీళ్ళిద్దరూ సీనియర్ నేతలు. తెనాలి నుండి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆలపాటికి గతంలోనే మంత్రిగా అవకాశం దక్కగా అంతకన్నా ఎక్కువ సార్లే గెలిచిన ధూళిపాళ్లకు మాత్రం ఆ అదృష్టం ఇంకా కలిసి రాలేదు. ఒకే పార్టీ, ఒకే జిల్లా అయినా ఈ ఇద్దరు నాయకుల మధ్య చాలా కాలంగా సఖ్యత లేదు. కలిసి పనిచేసిన దాఖలాలు లేవు. ఎవరి నియోజకవర్గం వారిదే అన్నట్టుగా ఉండేవారు. అయితే ప్రస్తుతం వీళ్ళిద్దరూ కలవాల్సిన పొలిటికల్ పరిస్థితులొచ్చాయి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూటమి నుండి ఆలపాటి బరిలో నిలిచారు. ధూళిపాళ్ల ప్రాతినిధ్యం వహించే పొన్నూరు నియోజకవర్గం కూడా ఈ ఎమ్మెల్సీ పరిధిలోకి వస్తుంది. దీంతో నరేంద్రతో తప్పక కలవాల్సిన పరిస్థితి ఏర్పడటంతో ఈ ఇద్దరు నాయకులు కలిసి పనిచేయగలరా అనే ఆసక్తి పొలిటికల్ గా ఏర్పడింది. ఒకే పార్టీ నేతలైనా వీళ్ళిద్దరి మధ్య మొదటి నుండి సయోధ్య లేదు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు సంఘం డైరీ విషయంలో ఇద్దరు ఢీ అంటే ఢీ అన్నారు. డైరీ చైర్మన్ గా అవకాశం ఇవ్వాలని ఆలపాటి రాజా అధిష్టానానికి విజ్ఞప్తి చేయగా తన తండ్రి స్థాపించిన సంఘం డైరీ చైర్మన్ గా తనకే అవకాశం ఇవ్వాలని పట్టుబట్టారు ధూళిపాళ్ల. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. సంఘం డైరీ చైర్మన్ గా ధూళిపాళ్ల తన పట్టు సడలకుండా చూసుకుంటున్నారు. ఈ విషయంలో అధిష్టానంతో పొరపచ్చాలు వచ్చినా వెనక్కి తగ్గలేదు. గత ఎన్నికల్లో ధూళిపాళ్ల పొన్నూరు నుండి మరోసారి పోటీ చేసి విజయం సాధిస్తే ఆలపాటి రాజాకు మాత్రం పొత్తు కారణంగా తెనాలిలో పోటీ చేసే ఛాన్స్ రాలేదు. దీంతో ఆలపాటికి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం దక్కింది. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం జోరందుకున్న వేళ ఇప్పుడు ఈ ఇద్దరు నేతలు కలిసి పనిచేసే విషయమే జిల్లాలో హాట్ టాపిక్ అవుతోంది. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా మంత్రి పదవి దక్కలేదన్న అసంతృప్తితో ఉన్నారు ధూళిపాళ్ల. సొంత నియోజకవర్గానికే పరిమితమై రాజకీయాలు చేసుకుంటున్నారు. అటు ఎమ్మెల్సీ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తున్న ఆలపాటి ఇప్పటి వరకు పొన్నూరు వైపు వెళ్లలేదు. సన్నాహక సమావేశాలు జరుగుతున్నా ధూళిపాళ్ల మాత్రం హాజరు కావటం లేదు. దీంతో వీరిద్దరూ కలుస్తారా లేదా అనే సంశయం జిల్లా రాజకీయాల్లో కొనసాగుతోంది. మరోవైపు ఈ పెద్దల పోరులో అనూహ్య పరిణామాలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. బరిలో నుండి తప్పుకొని సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న పీడీఎస్ అభ్యర్థి లక్ష్మణరావుకు మద్దతిచ్చే ఆలోచనలో వైసీపీ ఉన్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే ఈ ఎన్నిక ఆలపాటి రాజా వర్సెస్ లక్ష్మణరావుగా మారిపోనుంది. లక్ష్మణరావు 3 సార్లు ఎమ్మెల్సీగా గెలిచిన అనుభవం ఉండటంతో టఫ్ ఫైట్ తప్పకపోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఆలపాటి, ధూళిపాళ్ల కలిసి పనిచేయకపోవటం టీడీపీ కార్యకర్తలను ఆందోళన పరుస్తోంది. మరి ఈ ఇద్దరు నేతల మధ్య సఖ్యత కుదిర్చేందుకు హైకమాండ్ రంగంలోకి దిగుతుందా అనేదే తెలియాల్సింది.